మనం అందరం కూడా 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో ఎన్నో పాఠం చెప్పుకుంటున్నాం? 11వ పాఠం చెప్పుకున్నాం. 11వ పాఠం బాలచంద్రుని ప్రతిజ్ఞ. మనం ఏదైనా అబద్ధాలు ఆడినప్పుడు నేను అబద్ధం ఆడలేదని చెప్పడానికి ఏం చేస్తావురా? ఒట్టు వేస్తావు. ఒట్టు అంటే ఏమిటి? ప్రతిజ్ఞ. ప్రతిరోజు కూడా మనం అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేయడం కూడా జరుగుతుంది, అంతేనా కదా? అంటే మనం ప్రతిజ్ఞ అంటే ఒట్టు అని మనం చెప్పుకున్నాం. ఈ పాఠంలో అలాగే బాలచంద్రుడు ప్రతిజ్ఞ అంటే ఏంటి? బాలచంద్రుడు ఒట్టు వేస్తున్నాడు. ఏమని ఒట్టు వేస్తున్నాడో చూద్దాం. మనం వినడం, ఆలోచించి మాట్లాడడంలో చిత్రం గురించి మాట్లాడమన్నా అక్కడ ఎవరెవరున్నారు? చిత్రంలో ఉన్న మానీయులు గొప్పతనాన్ని గురించి చర్చించండి. చర్చించమన్నప్పుడు మనం చెప్పుకున్నాం. ఎవరు? అల్లూరి సీతారామరాజు, ఇంకొకరు ఎవరు? భగత్ సింగ్. వీళ్ళిద్దరూ కూడా దేశం కోసం ఎంతో త్యాగం చేశారు కనుక వారి గురించి మనం చర్చించుకున్న వారమై ఉన్నాం. అలాగే ఉద్దేశం చూసుకుంటే బాలచంద్రుని ప్రత్యక్ష ఉద్దేశం ఏమిటి? ధర్మాన్ని రక్షించడం కోసం విద్యార్థులని మనందరం కూడా ఏం చేయాలి? బాలచంద్రుని వలె సిద్ధపడాలని తెలియజేసే పాఠమే ఏ పాఠం రా? చెప్పండి. బాలచంద్రుని ప్రతిజ్ఞ. నేపథ్యం ఏమిటంటే ఈ బాలచంద్రుడు స్నేహితులతో కలిసి బొంగరాలాట ఆడుకుంటాడు, అంతేనా? బొంగరాట ఆడుకునేటప్పుడు కొంతమంది అమ్మలక్కలంటే ఆ ఇదిలో ఉన్న ఆడవాళ్ళందరూ తెలిసి పిల్లలు ఆడుకుంటే కూడా చూస్తూ ఉంటారన్నమాట. ఆ చూసే సమయంలో ఈ బొంగరం తిరిగి వెళ్ళి ఒక ఆవిడికి అన్నమ్మ అనే ఒక ఆవిడికి తగులుతుంది. తగిలినప్పుడు అప్పుడు అన్నమ్మ కోపం వచ్చి నీ పౌరుషం బొంగరాలాటలో కాదు, ఎక్కడ చూపించమంటుంది? యుద్ధంలో చూపించు అన్నప్పుడు ఈ బాలచంద్రుడు పౌరుషముతో తన తల్లి దగ్గరికి వెళ్ళి నేను యుద్ధానికి బయలుదేరుతున్నాను, నన్ను దీవించు అనే సందర్భంలో మనకి బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠం ఏమవుతుందిరా? మొదలవుతుంది. ఈ బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠ్యభాగ రచయిత ఎవరు? శ్రీనాథుడు. ఈ శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నాడు. ఇతడు ఒక ఆస్థానం కాదు, అనేక ఆస్థానంలో తిరిగి రెడ్డి రాజుల కాలంలో ప్రతి ఒక్క రాజు దగ్గరికి తిరిగి తన కవిత్వాన్ని చాలామందికి వినిపించినట్లుగా మనకు కనపడుతుంది. అలాగే ప్రౌఢదేవరాయల ఆస్థానంలో కూడా గౌడవ పొట్టిని ఓడించి గాజుడు అంకాను పగలగొట్టించాడు. అంటే ఎవరు? శ్రీనాథ్. అలాగే తన రచన క్రమంలో తెలిపే ఒక పద్యం పాడుకున్నాం. ఏ పద్యం అది? చిన్నారి పొన్నారి చిరిత కోకిటి నాడు రచించితి మరుత్రా చరిత్ర నూనోగమేశాల నూత్న యవ్వనమున నుడివితి శాలివాహన సప్తసతి సంతరించితి నిండు జవ్వనమునందు హర్షనైషద కావ్యమాంధ్ర భాష పౌడ నిర్భయవయ పరిపాకమున కొనియాడితిని భీమనాయకుని మహిమ ప్రాయమింతకు మిగిల కైవాల కొండ కాశీఖండమను మహాగ్రంథమేను తెలుగు చేసద కర్ణాట దేశ కటక పద్మవన ఏలి శ్రీనాథ భట్ట సుకవి. ఈ పద్యములో శ్రీనాథుడు తన రచనలన్నింటినీ ఏమి చేశాడా? చెప్పుకున్నాడు. ఆయన రచించిన రచనలు ఏమిటి? మరుత్రాడి చరిత్ర, కాశీఖండము, శృంగార నైషధము, అరవిలాసము, పల్నాటి వీర చరిత్ర, కేడాభిరామం. ఇలాంటి రచనలన్నీ కూడా శ్రీనాథుడు రచించిన వాడే ఉన్నాడు. కనుక ఈ కవి చాలా గొప్ప కవి. అందుకే ఆయన పాఠాలు ప్రతి పాఠంలో కూడా 7th క్లాస్లోని, 8th క్లాస్లోని, 9th, 10thలో కూడా శ్రీనాథుడి పాఠాలు ఉంటాయి. అర్థమవుతుందా పిల్లలారా? కాశీఖండమను ఒక గ్రంథం ఆయన రచించాడని చెప్పుకున్నాం. ఆ కాశీఖండం అనే గ్రంథంలో గుణనిధి అని ఒక పాత్ర ఉంటుంది. ఆ గుణనిధి ఏమి చేస్తాడంటే తల్లిదండ్రులు లోబడకుండా, తల్లిదండ్రులు ఎదిరించి ఆ చదువుకోకుండా బయట తాగుడు ఇలాంటి వ్యసనాలన్నీ అలవాటు చేసుకొని అలాగే జోదరిగా తిరుగుతూ పేకాట ఇలాంటి జోదములు ఆడుతూ తల్లిదండ్రులు ఎదిరించి దేశదిమ్మరైపోతాడనమాట. ఆ సమయంలో ఇతడికి చివరి రోజుల్లో ఏమవుతుందంటే ఒంటి నిండా రోగాలు వచ్చి తినడానికి తిండి లేక ఆహారం కోసం అలటిస్తూ ఉంటే ఒకనాటి శివరాత్రి నాడు ఏమి చేస్తాడంటే, శివరాత్రి రాత్రి అందరూ ఏం చేస్తారా చెప్పండి? శివరాత్రి రోజు రాత్రి ఏం చేస్తారు జనం అంతానే? ఎవరో చెప్తున్నారు. అది జాగారం చేస్తారు. ఆ జాగారం చేసి 12 అయ్యే వరకు భజనలు పాటలు ఇవన్నీ పాడి జనం అంతా అలిసిపోయి పడుకున్నారని. పడుకుంటే ఈ గుణనిధి మరి గుడికాడ ప్రసాదాలు పెడతారు కదా దేవుడి దగ్గర, ఆకలికి తట్టుకోలేక ఆ ప్రసాదాలు తినడానికి గుడి లోపలికి ప్రవేశించాడు. ప్రవేశించినప్పుడు దీపం దేవుడి కాడ దీపం ఏమైపోతుందో కొండెక్కేస్తుందన్నమాట. కొండెక్కేసి సమయంలో ఆ దీపాన్ని ఇలా
చీకటిగా ఉందని వెలుతురు వస్తుందని ఆ దీపాన్ని ఇలా లేపాడండి. అప్పుడు వెంటనే ఏమవుతుంది, వెలుగు మొత్తం అంతా పెసరింతదన్నమాట. అలా పెసరించే సమయంలో ఈ ప్రసాదం తీసుకోపోయి తినబోతుంటే ఎవరో లేచిపోతారన్నమాట. అందరూ లేచిపోతారు ఆ శబ్దాలు. లేచిపోయినప్పుడు అల్లిపోయి వెంటనే చనిపోతాడు అనమాట. అప్పటికి ఆకలితో ఉన్నాడు కదా, వెంటనే చనిపోతాడు. ఇతడు చనిపోయినప్పటికీ కూడా అతను చేసిన గొప్ప పని ఏమిటంటే ఆరిపోయే దీపాన్ని కొండెక్కించాడు కనుక, అలాగే శివరాత్రి నాడు ప్రజలందరితో పాటు జాగారం ఉన్నాడు కనుక అతడు చనిపోయిన యమదూతలు అతను ఎక్కడ తీసుకెళ్ళలేదు, నరకానికి తీసుకెళ్లకుండా స్వర్గానికి కైలాసపట్నానికి తీసుకెళ్తాయన్నమాట. ఆ విధముగా ఈ కాశీఖండంలో మంచి మంచి రచనలు ఉన్నాయి. విద్యార్థులు తల్లిదండ్రులు మాట వినాలని ఈ గుణనిధి పాత్ర తెలియజేస్తుంది అన్నమాట. మనం తల్లిదండ్రులు మాట్లాడకపోయినప్పుడు మన పరిస్థితి కూడా గుణనిధి పరిస్థితి లాంటిది అవుతుంది. కనుక ఆ విధముగా కాశీఖండంలోని ఇంకా కేడాభిరామంలోని పల్నాటి వీర చరిత్రలోని కూడా గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రలు మన జీవితానికి, మన విద్యా వ్యవస్థకి, మన బతుకు కావలసిన మంచి పాఠాలన్నీ కూడా శ్రీనాథుని రచనలో మనకి కనబడుతూ ఉన్నాయి పిల్లలారా. ఇప్పుడు బాలచంద్రుని ప్రతిజ్ఞ చూద్దాం. 45వ పేజీలో చూడండి అమ్మా, అందరూ కూడానే. అని తల్లి పలికినని బాలుండు భయమేల కోల్పోదు బామని విపుడు నలగాముడెరుగును నాదు శౌర్యంబు. వాళ్ళ తల్లితోని బాలచంద్రుని తల్లి ఎవరు చెప్పండి? బాలచంద్రుని తల్లి ఎవరు? నేపథ్యంలో సున్నా చుట్టాం మనం. ఆయితమ్మ. ఆయితమ్మతో అంటున్నాడు, భయం ఎందుకు చెందుతావు తల్లి, నా శౌర్యమును. శౌర్యం అంటే ఏమని చెప్పుకున్నావురా? శౌర్యం అంటే ఏమని రాసుకున్నా అర్థం? బలం. నా బలాన్ని నలగాముడు ఎరుగును అని అంటున్నాడు. ప్రళయకాలము నాటి భైరవో రీతి సైంధవావదవేల సాహ స్ఫూర్తి. ప్రళయకాలములో భైరవుడు ఏ విధముగా అయితే ఉజృంభిస్తాడో నేను ఆ విధముగా ఉజృంభిస్తాను. సైంధవ వధవేల సాహసమూర్తి. సైంధవుని వధించేటప్పుడు అర్జునుడు ఏ విధముగా అయితే సాహసాన్ని చూపించాడో ఆ విధముగా నేను స్ఫూర్తి అంటే ఏమని చెప్పుకున్నాం? ప్రకాశిస్తాను అని. ఎవరు చెప్తున్నారా ఇప్పుడు మనకి ఆ మాటలన్నీ కూడానే? బాలచంద్రుడు తన తల్లి ఐతమ్మతో చెప్తున్నాడు పిల్లలారా. తర్వాత చూడండి, విజయుడు రణములో విహరించున్నట్లు కౌరవ సేనలో గదబట్టి దూరి. అర్జునుల్లా నేను యుద్ధములో విజృంభిస్తాను. అలాగే కౌరవ సైన్యములోకి గదబట్టి ప్రవేశించిన భీముని వలె నేను వడుముడి రణమున వ్రాలిన ఎట్లు ఆ భీముని వలె నేను గదబట్టి యుద్ధము చేస్తాను అంటున్నాడు. ఎవర్రా? బాలచంద్రుడు. తర్వాత చూడండి, వాయుపుత్రుడు లంక వడితోడ చొచ్చి భస్మంబుగా వించి ప్రబలిన భంగి. వాయుపుత్రుడు అంటే ఎవరండి? హనుమంతుడు. హనుమంతుడు ఏ విధముగా లంకలో దూరి లంక అంతటినీ బూడిద చేశాడో, లంక చూసి రమ్మంటే ఏం చేశాడు హనుమంతుడు? కాల్చి వచ్చాడు. కాల్చి ఎలా వచ్చాడంటే, ఈ రావణాసురుడు ఏం చేస్తాడంటే హనుమంతుడిని తోక్కని నిప్పంటించి పంపించండి అన్నప్పుడు ఆ తోక్క గుడ్డలు చూడేసి నూనె గుడ్డలు చూడేసి నిప్పంటించేస్తాడు. నిప్పంటించిన హనుమంతుడు కుదురుంటాడా? ఉండడు. ఆ నిప్పంటించిన తోకతో మొత్తం లంక అంతా తిరిగెత్తే లంక అంతా ఏమైపోద్ది? బూడిద అయిపోద్ది అన్నమాట. ఆ విధముగా హనుమంతుడు లంకను ఏ విధముగా అయితే భస్మం చేశాడో నేను కూడా యుద్ధములో బూడిద చేస్తాను అంటున్నారు. ఎవరు? బాలచంద్రుడు తన తల్లి ఐతమ్మతో చెప్తున్నాడు. తర్వాత రాక్షస శరణములో రామచంద్రుండు వీర పరక్రమ విధి చెందినట్లు. రాక్షసుల్ని సంహరించడానికి రాముడు ఏ విధముగా అయితే పరాక్రమాన్ని చూపించాడో నేను కూడా ఆ విధముగా పరాక్రమాన్ని చూపిస్తాను. జలది మధ్యమున చారికు తిరుగు మందార శైల్యం మాట్కిదో పంగా. సముద్రములో మరి పాల సముద్రములో మందార కుదురు అంటే ఏమిటి? దేవతలు మనం చెప్పుకున్నాం, మీకో 8th క్లాస్ వాళ్ళకో చెప్పాను. క్షీరసాగర మదనం చేసేటప్పుడు ఒకేపు రాక్షసులు ఒకేపు దేవతలు వాసుకుని అనే పాముని తాడులా చేసుకొని మధ్యలో కొండని ఏమి చేస్తారా? మధ్య కవం తిప్పినట్టు చిలుకుతారు. ఆ చిలికేటప్పుడు ఈ పర్వతం ఏమవుతుందంటే నీటిలో మునిగిపోద్ది పిల్లలారా. అలా మునిగిపోకుండా తాబేలు ఏమైంది? మందార పర్వతంలో కుదురు కింద ఏం జరిగింది? కుదురు మునిగిపోకుండా బాగా మందార పర్వతం అనేది మందార పర్వతాన్ని మధ్యలో ఎట్టుకున్నారు. తాబేలు ఎలా కుదిరింది? తాబేలు కింద దానికి నిలబడి కొండ అటు కానీ ఇటు కానీ వెళ్ళిపోకుండా తాబేలు ఈపు మీద నిలబెట్టుకుందన్నమాట. దేన్ని? మందార పర్వతాన్ని.
ఆ మందార పర్వతాన్ని దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా అటు ఇటు ఉండి ఏమి చేస్తున్నారు, చిలుకుతున్నారు. అలా చిలికే సమయంలో ఏమొచ్చింది, ఒకసారి ఐరావతం వచ్చింది, ఒకసారి కల్పవస్తం వచ్చింది, ఒకసారి ఇంకేమొచ్చినాయి, లక్ష్మీదేవి వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కో దాన్ని పంచుకుంటున్నారు. కానీ విషం వచ్చినప్పుడు ఎవరు పంచుకున్నారా, శివుడు తీసుకున్నాడు. దేవతలందరూ కూడా భయపడి పారిపోతుంటే పరమాత్మ అయిన శివుడు ఆ విషాన్ని మింగి ఎక్కడ దాచాడు, కంఠంలో దాచాడు. కనుక ఆయన కంఠం నీలంగా ఉంటుంది కనుక ఆయన ఏమన్నాం మనం, నీలకంఠుడు అనే మాట ఆయనకి వచ్చింది పిల్లలారా. ఆ విధముగా ఈ పర్వతము మందార పర్వతాన్ని ఏ విధముగా అయితే సముద్రం మధ్యలో ఉందో ఆ విధముగా నేను నిలబడతాను, సముద్రంలో ముంచినట్లుగానే నలగాము సైన్యాన్ని ముంచి వేస్తానని తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరు, బాలచంద్రుడు. తర్వాత చూడండి అమ్మ. పాలాక్షుడతి రౌద్రపటిమ మేరంగా త్రిపురములు గాలిచి తిరిగినట్లు. పాలాక్షుడు అంటే 3 కన్నులు గల శివుడు త్రిపురాసురుని ఏ విధముగా అయితే సంహరించాడో ఆ విధముగా నేను ఈ యుద్ధంలో ఉన్న వారందరినీ సంహరిస్తాను అంటున్నాడు బాలచంద్రుడు. తర్వాత చూడండి. స్థావర జంగమ సకల వస్తువుల ప్రళయాబ్ది ముంచంగ బరిగిన రీతి. ఈ శివుడు మరి త్రిపురాసురుల్ని అక్కడ ఉన్న సమూహానంతటిని ఏ విధముగా అయితే సంహరించాడో నేను కూడా ఈ పల్నాటి వీర యుద్ధంలో ఉన్న సైన్యంలో ఉన్న వారిని అందరినీ ఆ విధముగా సంహరిస్తానని బాలచంద్రుడు తన తల్లికి తెలియజేస్తూ ఉన్నాడు పిల్లలారా. తర్వాత చూడండి. కామభూపాదలము గడగడ వనక విక్రమ క్రమశక్తి విడివడ జొచ్చి నలగామును సైన్యాన్ని వణికిస్తాను, రణనాంగాన్ని పీనుగు పెంటలాగా మారుస్తాను అంటున్నాడు. అక్కడ ఉన్న సైన్యం అంతా బాలచంద్రుని చూసి ఏమైపోద్దంట, గడగడ వణికిపోద్దంట. అర్థమవుతుందా పిల్లలారా? ఆ విధముగా తన పరాక్రమాన్ని తన తల్లికైన ఐతమ్మకి ఎవరు తెలియజేస్తున్నారు, బాలచంద్రుడు తెలియజేస్తున్నాడు. తర్వాత చూడండి. పృథ్వీపై పీనుగు పెంటలు గాగా విహరింతు మదిలోన వేడుక కొలది. పృథ్వీ అంటే ఏమిటమ్మా, భూమి. పీనుగు అంటే ఏమిటి, శవం. భూమి మీద శవాలు కుప్పలైనట్లుగా నేను ఏమి చేస్తాను, వారందరినీ కూడా సంహరిస్తాను అని తెలియజేస్తున్నాడు. విహరింతు మదిలోన. మది ఏమిటి ఏంటి, మనస్సు. వేడుక కొలది, మనస్సులో పండగ చేసుకున్నంత ఆనందముగా వారందరినీ నేను సంహరించి ఆనందపడతాను, పండగ చేసుకుంటానని ఎవరు తెలియజేస్తున్నారు, బాలచంద్రుడు తెలియజేస్తున్నాడు. తర్వాత చూడండి. ఊర్వీసుదలముల కురుమని పిడుగా గర్వించు పగవారి కంటిలో నెరిస. ఊర్వీసు ఆ రాజు యొక్క సైన్యం అంతయు కూడా పిడుగు పడినప్పుడు ఏ విధముగా అయితే ఉరుముతారో ఆ విధముగా వారందరూ భయపడిపోయేలా నేను చేస్తాను, గర్విస్తాను. నేను వారందరినీ సంహరించి మనసులో ఏమి చేస్తాడంట, గర్విస్తాడు, అతిశయిస్తాడు మాట, అతిశయం. ఆ విధముగా అతిశయిస్తానంటున్నాడు. పగవారి కంటిలో నలుసు. మనం అందుకే చెప్పుకుంటాం ఒక పద్యం. చెప్పులోని రాయి చెవిలోన జోరీగా కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినిరవేమ. కంటిలో నలుసుంటే మనకి ఎలా ఉంటుంది పిల్లలారా చెప్పండి, మెరిగెత్తా ఉంటుంది. కొన్ని అసలు ఉండగలుగుతామా, ఉండలేము. ఎప్పుడన్నా మనకి నలకైతే తీసేసుకోగలుగుతాం. ఇసుక రేణు కంటిలోకి వెళ్ళిందనుకో అది వస్తుందా, బయటికి రాదు. కన్ను మూసినా మెరుగుతుంది, కన్ను తెరిచినా మెరిగెత్తా ఉంటుంది అన్నమాట. అలాగా ఆ సైన్యం అంతటి కంటిలో కూడా నేను ఏమని మెరుగుతాను అంటున్నాడు, కంటిలో నరిసే నేను మెరుగుతాను అంటున్నాడు. కంట్లో నెరిసుంటే మనకి ఎంత బాధ ఉంటుందో అలాగే ఈ యుద్ధంలో బాలచంద్రుడు ఉంటే అక్కడ ఉన్న వారందరికీ కూడా కంటిలో నలకుంటే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాడు పిల్లలారా. తర్వాత చూడండి. ఎదురెవ్వరే నాకు నీ భువిలోన నలగాము బలగములు నలి చేసి. ఈ భూమిలో నాకెవరో కూడా ఏమి లేరు, ఎదురు రాలేరు, వారందరినీ కూడా నేను నలితులుగా నలిపివేస్తానని తెలియజేస్తున్నాడు బాలచంద్రుడు. వండంగా తరిగిన ఒడుపు నరికి నెత్తురు మడుగులు నిండంగా చేతు. వంటలు వండడానికి కూరగాయలు ఏ విధంగా అయితే తరిగి వేస్తారో మనం వంటలు వండడానికి ఏం చేస్తాం, భోజనాలు అయితేనే చెప్పండి, కూరగాయలు అందరూ కూర్చొని రకరకాలుగా కోసేస్తూ ఉంటారన్నమాట. ఆ విధముగా ఈ సైన్యంలో ఉన్న వారందరినీ కూడా నరికి వేస్తానంటున్నాడు బాలచంద్రుడు. అలాగే నెత్తురు మడుగులు నిండంగా చేతు. నెత్తురు అంటే ఏమిటమ్మా, రక్తం.
రక్తం అంతా మడుగులు కాలవలే పారతాయి, వారి రక్తాన్ని ఏమి చేస్తాను, కాలవలే పారిస్తానని బాలచంద్రుడు తన తల్లి అయిన ఐతమ్మకి ఏమి చేస్తున్నాడు, ప్రతిజ్ఞ చేస్తున్నాడు పిల్లలారా. తర్వాత చూడండి. దహనుని ఖడ్డంపై దట్టమౌ వనమో బడవాగ్ని నేర్చుని పాదది మించి. దహనుడు అంటే ఏమని రాసుకున్నాం మనం చెప్పండి, అగ్ని. అగ్నికి వనం అడ్డు కాదు కదా, అగ్నికి వనం అడ్డు రాగలుగుతుందా, వచ్చిన దానికి ఏమి చేస్తుంది అగ్ని చెప్పండి, కాల్చివేసేస్తుంది. మొత్తం అడవంతా ఏమైపోద్ది, పూర్వకాలంలోని 9th 8th పాటల్లో కాండవ అగ్ని దాహనం అని ఓ పాట ఉండేది అన్నమాట. అందులో ఏమవుతుందంటే మొత్తం అడవంతా కూడా అగ్నిదేవుడు ఏమి చేస్తాడు, కాల్చివేస్తాడు. అగ్నిదేవుడికి యజ్ఞాలు చేస్తారు కదా, యజ్ఞాలు చేసినప్పుడు వాములు ఏమి వేస్తారో చెప్పండి, అనేక ద్రవ్యాలు వేస్తారయ్యరా. ఆ ద్రవ్యాలు వేయడం వల్ల అగ్నిదేవుడు కడుపు నిండిపోయి ఏం చేయాలో తెలియక అది అంతా అట్టుకెళ్ళి ఎక్కడ వస్తాడు, ఆ కాండవనంలో వచ్చినప్పుడు ఆ కాండవనం అంతా ఏమైపోద్దిరా, ఆ వనం అంతా కూడా దహనం అయిపోయి కాలిపోయి బూడిదైపోద్ది. ఆ విధముగా ఆ అగ్నికి వనం అడ్డు రాగలుగుదా, అలాగే నాకెవరో ఈ భూమి మీద అడ్డు రారు అని తన తల్లికి బాలచంద్రుడు తెలియజేస్తూ ఉన్నాడు పిల్లలారా. అలాగే సముద్రం బడబాగ్నిని ఏమి చెయ్యలేదు, సముద్రంలోని బడబాగ్ని పుట్టిందానికి అగ్నిపర్వతం భద్రైపోయిన దానికి ఏమవుతుంది, సముద్రం ఆపగలుగుతుందా, ఆపలేదు. సముద్రాన్ని చీల్చుకొని అగ్నిపర్వతం ఏమవుతుంది, బయటకు వచ్చి ఆకాశంలోకి పొగలకెక్కి అగ్ని వెదజల్లుతూ ఉంటుంది అన్నమాట. దాన్నే మనం లావా అనుకుంటూ ఉంటాం, లావా బయటకు వచ్చేస్తూ ఉంటాం అగ్ని పర్వతాల్లోని. ఆ విధముగా సముద్రము బడబాగ్నిని ఆపలేదు. అలాగే ఇంకేంటి, అగ్నికి వనము అడ్డు రాదు. ఆ విధముగానే ఈ భూమి మీద ఉన్నవారు ఎవరో కూడా నాకు ఎదురు లేరని చెప్తున్నారు. ఎవరు, బాలచంద్రుడు. తర్వాత చూడండి పిల్లలారా. భయమౌదు పులికిని పశుగణం బెదురై. పశుగణాన్ని చూసి పులి ఎప్పుడైనా బెదిరిపోదా మిగతా పశువులను చూసి చెప్పండి మీరు, జింకల్ని, లేడీల్ని, పాముల్ని, పురుగుల్ని చూసి పులి ఎప్పుడైనా భయపడుతుందా, భయపడదు. అలాగే పశుగణాన్ని చూసి పులి ఏ విధముగా అయితే భయపడదో ఈ సైన్యాన్ని చూసి నేను కూడా భయపడినని ఎవరు చెప్తున్నారా చెప్పండి అందరూ, బాలచంద్రుడు. 46వ పేజీలోకి వెళ్ళండి అమ్మ. స్వాతి కొక్కెర గుంపు సల్వంబు కదిరై జింకల కదుపులు శివంగి కీడై. ఏమంటున్నాడు, వంగ గుంపులకి గెద్ద ఎదురైతే ఏమవుతుందంట చెప్పండి, కొంగలు డేకను ఎదిరించి ఏం చేయలేవు, నిలబడగలుగుతాయా, నిలబడలేవు. అలాగే శివంగి జింకల్ని ఏమి చేయగలుగుతుంది చెప్పండి, జింకల్నేమి చెయ్యలేవు. ఈ విధముగా వారందరూ కూడా నాకు ఎదురు రాలేరని తెలియజేస్తూ ఉన్నాడు. శివంగి అంటే ఏమని చెప్పుకున్నావురా మనం, పూనుగు పిల్లి అంతేనా, పూనుగు పిల్లి జింక, అది జింకల కదుపులు, జింకల సమూహం అన్నమాట. జింకల సమూహం వచ్చేటప్పుడు పూనుగు పిల్లి అడ్డొచ్చిందనుకో ఏమన్నా చేయగలుగుతావా, జింకలే ఎక్కువైపోతాయి కానీ పూనుగు పిల్లి ఏమైపోతాయి, పక్కగా తప్పుపోద్ది అన్నమాట. శివంగిని జింకలు ఏమీ చేయలేవంట. అలాగే స్వాతి కక్కెర గుంపు సల్వంబుకు ఎదురై. సల్వంబు అంటే ఏమని చెప్పుకున్నాం, గ్రెద్ద. కొంగల గెద్దని అన్నా చేయగలుగుతాయా, చేయలేవు. ఈ గెద్ద ఆ కొంగలన్నింటినీ ఏమి చేస్తుంది, తౌరి వేస్తుంది అన్నమాట. మన పాటలో గెద్ద ఎవరు చెప్పండి, మన పాటలో గెద్ద ఎవరు, బాలచంద్రుడు. బాలచంద్రుడు నలగామ సైన్యం అంతటినే కొంగలు ఎగిరిపోయినట్లుగా ఎగరవేస్తాడని తెలియజేస్తున్నాడు. అలా చూడండి. తర్వాత చూడండి అమ్మ. చిన్న మిరియంబు నా చెడుని కారంబు బాలుడని నన్ను భావింపవలదు అని పలికి అని నా బాలుని మాట కైతమ్మ పలికే. చిన్న మిరియమందు చెడినే కారంబు. మన మిరియాలు ఉంటాయి, ఎప్పుడైనా గొంతు నొప్పి రంపాది వచ్చినట్టు కాసుకొని తాగుతాం. ఆ చిన్న మిరియం ఉంటుంది, అందులో ఎంత కారం ఉంటుందిరా చెప్పండి, చాలా కారం ఉంటుంది అన్నమాట. అంత చిన్న మిరియంలో అంత కారం ఉంది. మరి అలాగే నేను చిన్న పిల్లవాడినని బాలుడని నన్ను భావింపవలదు. బాలచంద్రుడు బాలుడే కదా, నన్ను బాలుడని భావించకండి. చిన్న మిరియములో ఏ విధముగా అయితే మరి కారం ఉంటుందో నాలో కూడా అంత పౌరుషం ఉందని బాలుడు ఎవరికి తెలియజేస్తున్నాడు రా పిల్లలారా చెప్పండి, తన తల్లి అన్న ఐతమ్మకి తెలియజేస్తున్నాడు పిల్లలారా. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నదంతా కూడా ద్విపద అనే ప్రక్రియ మాట. ద్విపద అంటే 2 పాదములు గల పద్యం. ఇది గానయోగ్యమైనది, పాడుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుందంట. ఓసారి పాడుకుందాం అందరం, చూడండి అమ్మా.
మీరెవరో పాడకండి, నేను పాడేటప్పుడు ఆలకించండి. భయమేల కోల్పోదు భావని విపుడు నలగాముడెరుగును నాదు శౌర్యంబు పలయ కాలము నాటి భైరవు రీతి సైంధవావదవేల సాహసాస్ఫూర్తి విజయుడు రణములో విహరించున్నట్లు కౌరవసేనలో గదబట్టి దూరి వడుముడి రణమున వాలిన ఎట్లు వాయుపుత్రుడుల లంక వడితోడ జొచ్చి భస్మంబుగా వించి ప్రబలిన భంగి రాక్షస సరములో రామచంద్రుండు వీర పరాక్రమ విధి చెందినట్లు జలది మధ్యమున సారెకు తిరుగు మందార శైలంబు మాడ్కిదోపంగా పాలాక్షుడతి రౌద్ర పటిమీరంగా త్రిపురములు గలిచి తీర్చిన ఎట్లు స్థావర జంగమ సకల వస్తువుల ప్రళయాబ్ది ముంచంగ వరిగిన రీతి కామభూపాల దళము గడగడ వనక విక్రమ క్రమశక్తి విడువడ జొచ్చి పృథ్వీపై పీనుగు పెంటలు గాగా వేరింతు మదిలోన వేడుక కొలది పూర్వీసుదళముల కురుముమని పిడుగా గర్వించు పగవారి కంటిలో నెరుస ఎదురెవ్వరే నాకు నీ భువిలోన నలగాము బలముల నలినలి చేసి వండంగ తరిగిన వడుపున నరికి నెత్తురు మడుగులు నీడంగ చేతు దహనుని కడ్డంపై దట్టమౌవనము బడబాగినార్చునే పాదోది మించి భయమౌదు పులికిని పశుగణం బెదురై ఛాతి కొక్కెర గుంపు సల్వంబుకెదిరే జింకల కదుపులు చీవంగి కీడై చిన్న మిరియంబున చెడుని కారంబు బాలుడని నన్ను భావింపవలదు అనిన బాలుని మాట కైతంబ పలికే. ఆ విధముగా దెబ్బతంటే 2 పాదాలగిన పద్యమని దీన్ని మనం గానయోగ్యంగా పాడుకోవచ్చు మాట. ఇప్పుడు చెప్పండి, బాలచంద్రుడు ఏమి చేస్తానంటున్నాడు? ఫస్ట్ నలగాము సైన్యాన్ని పరాక్రమంతో ఎదిరిస్తానంటున్నాడు. ఎవరిలాగంట? భైరవుని వలె, అలాగే అర్జునుని వలె, అలాగే భీముని వలె, హనుమంతుని వలె, తర్వాత ఇంకేట్రా ఇంకా ఎవరి వలె చెప్పండి? శివుని వలె, రాముడు వలె, ఇంకా ఎవరి వలె చెప్పండి పిల్లలారా? పులి వలె కూడా ఎదురెళ్తానన్న. అలాగే సల్వంబు గ్రద్ద వలె, శివంగి వలె, ఈ సైన్యం అంతటికీ కూడా అగ్ని వలె ఎదురెళ్తానని తెలియజేస్తున్నాడు బాలచంద్రుడు. ఆఖరణ ఒకే మాట అన్నాడు, నన్ను చిన్నవాడినని మీరేం చేయవద్దు, భావించవద్దు. చిన్న మిరియములో ఏ విధముగా అయితే కారం ఉంటుందో నాలో కూడా అంత పౌరుషం ఉందని బాలచంద్రుడు చిన్నవాడినైనప్పటికీ కూడా ధైర్యముగా యుద్ధము చేశాడు పిల్లలారా. కాబట్టి ఈ పాఠం బాలచంద్రుని పాఠ్యభాగ రచయిత ఎవరమ్మా చెప్పండి? శ్రీనాథుడు. ఉద్దేశం ఏమిటి? ధర్మాన్ని గెలిపించడం కోసం విద్యార్థులైన మనందరం కూడా ఎంత కష్టమైనా ఎదుర్కొనేలా మనందరం ఉండాలని తెలియజేసే ఉద్దేశం గల పాఠం. ఏ పాఠం? బాలచంద్రుని పతి. శ్రీనాథుడు రచించిన రచనలు ఏమిటి? హరిత్రాచరిత, ఏడావిడ. ఈ రచనలన్నీ కూడా శ్రీనాథుడు రచించినట్లుగా తెలియజేస్తుంది. ఈ విధంగా మనం బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠాన్ని ముగించుకున్నాం పిల్లల.